నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం. విజన్ 2047 దిశలో పయనిస్తున్నామని ఆవిర్భావోత్సవాల్లో ఉద్ఘాటన. తెలంగాణ అవతరణోత్సవాల వేళ 3 నోటిఫికేషన్లు ఇచ్చిన టీజీపీఎస్సీ. 290 పోస్టుల భర్తీకి ప్రకటన. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుందన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రమంతా తిరుగుతానని వెల్లడి. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని స్పష్టీకరణ. కోడి చెరువు కబ్జా ఆరోపణలను తోసిపుచ్చిన జనసేనాని. నిరూపిస్తే ప్రభుత్వానికి అప్పగిస్తానని ప్రకటన. పవన్ వెనుక బీజేపీ బీఆర్ఎస్ ఉందన్న పొన్నం. గొడ్డలి పార్టీతో అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. లేదంటే విషం చిమ్ముతూనే ఉంటుందని ఎమ్మెల్యేలకు సూచన. ఎస్ఐఆర్ పై మార్గనిర్దేశనం. గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న చంద్రబాబు. రాజమహేంద్రవరాన్ని మెగాసిటీగా అభివృద్ధి చేయాలని ఆదేశాలు. సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టిన మరో 5 న్యాయమూర్తులు. ప్రమాణం చేయించిన సీజీఐ. మొత్తం 37కు చేరిన జడ్జీల సంఖ్య. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలను పట్టించుకొని ఇజ్రాయెల్. లెబనాన్పై మరోసారి భీకర దాడులు. ప్రధాన పట్టణాలపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదన్న ముఖ్యమంత్రి తాము పాలకులుగా కాకుండా సేవకులుగానే పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రాణహిత చేవెళ్లను తెలంగాణకు వరప్రదాయినిగా అభివర్ణించిన రేవంత్ ఆ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా తమతో పోటీపడే స్థితిలో లేదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ 12వ అవతరణ దినోత్సవాలు అట్టహాసంగా సాగాయి. తొలుత గన్ పార్కుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ మైదానం చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల్ని శ్రీమంతులను చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. 13 నెలల్లోనే 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామన్న సీఎం పేదల ఇళ్ల కోసం 22,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 3.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈసారి క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఇప్పటి వరకు సేకరించిన వడ్ల వివరాలను గణాంకాలతో సహా ముఖ్యమంత్రి తెలియజేశారు. ధాన్యం కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతాంగానికి చెల్లించినాం. ఈ యాసంగి సీజన్ లో ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. అన్నారం, చుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము.
యువతకి ఇచ్చిన మాట ప్రకారం రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ ఉత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. లోక్ భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ప్రతాప్ శుక్లా వివిధ రాష్ట్రాల సమ్మిళిత సంస్కృతికి హైదరాబాద్ ప్రతీక అని తెలిపారు. వసుదైక కుటుంబం భావనకు హైదరాబాద్ సాక్ష్యమని గవర్నర్ కొనియాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండాను ఎగరవేశారు. లకడికాపూల్లోని డీజీపీ కార్యాలయంలో జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలపించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఎగరేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేకే సన్మానించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహించిన ఆవిర్భావ ఉత్సవాల్లో ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ వేడుకలను పార్టీలు ఘనంగా నిర్వహించాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షుడు బూర నరసయ్య గౌడ్ జాతీయ జెండాను ఎగరవేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తెలుగుదేశం, వామపక్ష పార్టీల కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో జరిగిన అవతరణ దినోత్సవాల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండాను ఎగరేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వం ప్రగతి తెలంగాణను ఆవిష్కరిస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వం గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెంపిన ఇస్తారు చేస్తా ఉన్నాడు. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతా ఉన్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సహా హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసి తీరుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రమంతా తాను తిరుగుతానని, సమస్యలపై ప్రశ్నిస్తానని తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్ శివారులో తాను చెరువును కబ్జా చేసినట్టు వచ్చిన ఆరోపణలను పవన్ ఖండించారు. ఒకవేళ కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే ఇస్తారని ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. తెలంగాణపై జనసేనకు రాజకీయాలకు అతీతమైన ప్రేమ ఉందని స్పష్టం చేశారు. జనసేన పార్టీని తెలంగాణ గడ్డపైనే ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదనకు ముందే తెలంగాణ గురించి మాట్లాడినట్టు చెప్పారు. ప్రత్యేక తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్న పవన్ రాష్ట్ర విభజన తీరునే వ్యతిరేకించినట్టు చెప్పారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రాంతీయ పార్టీ తరహాలో వ్యవహరిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఆ పార్టీ అగ్రనేతలు దక్షిణాది నుంచి పోటీ చేస్తూనే తనను తెలంగాణకు రావద్దని ఎలా అంటారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎలా అడుగు పెడతావో చూస్తామన్న వారికి గట్టి హెచ్చరిక చేశారు. తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడు జనసేన వ్యతిరేకం కాదు. హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు అంత భయపడేవాళ్ళతో పార్టీ పెడతామా? కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ఒక మాటంలా గుండెల్లో తెలంగాణ మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్లే గొడవ మొదలైందని పవన్ తెలిపారు. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదన్న పవన్ తెలిసిన తర్వాత వదిలేయాలని చెప్పినట్లు వెల్లడించారు. తర్వాత ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తనను తిట్టారన్నారు. తాను చెరువును ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఒక చెరువుని కబ్జా చేసామంట, నాకేం పనిలేదా? నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారో నాది వచ్చి ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనాలిసిస్ ప్రకారం తెలంగాణ సహా హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసి తీరుతుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని చెప్తాను. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు, చాలా దశాబ్దం పైగా భరించాం, దీనికి చర్మాంకం పలుకుతాం మేము. ఈ రోజు కూర్చోబెట్టి తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం, ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోకండి. పవన్ ప్రెస్ మీట్ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే అక్కడకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమ అధినేతను కలవకుండా అడ్డుకోవడమేంటని జనసేన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు పవన్ రావడానికి అభ్యంతరం లేదన్న ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే సభల పేరుతో హంగామా చేస్తే ఊరుకునేది లేదన్నారు. గద్దర్ పేరును ప్రస్తావించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపించారు. జనసేన అధినేత వెనుక బీజేపీ లేదా బీఆర్ఎస్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్ట్, రేపు పొద్దున నిజంగా నా దగ్గర కూడా బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి, తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. ఒక మాట బీజేపీ వాళ్ళు ఇరుతారు, పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో ట్రస్ట్ ట్రావెల్ జరుగుతుంటది. ముందు ఒక ఆర్టిస్ట్ ను హీరోగా పెట్టుకోవాలంటే ముందు స్క్రీన్ టెస్ట్ చేస్తే స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ గా వాస్తవం. పవన్ కళ్యాణ్ సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. పవన్ మాటల్లో స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నాటకాలు ఆడుతున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మోదీ రాసిచ్చిన స్క్రిప్టును పవన్ కళ్యాణ్ చదివారని జగదీష్ రెడ్డి విమర్శించారు. గొడ్డలి పార్టీ పట్ల నిత్యం అప్రమత్తంగా లేకుంటే విషం చిమ్ముతూనే ఉంటుందని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించి వైసీపీ మద్దతుదారుల ఓట్లు చేర్చేందుకు గొడ్డలి పార్టీ వెనుకాడదన్నారు. పార్టీ గుర్తు పవర్ను చాటేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్పై వెళ్లి ప్రజలను కలుద్దామని ప్రజాప్రతినిధులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, పార్టీ అబ్జర్వర్లు, బీఎల్ఏలకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై నిర్వహించిన కార్యశాలలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసి సమన్వయంతో ఎస్ఐఆర్ ను పర్యవేక్షించాలన్నారు. ఎస్ఐఆర్ పై 3 పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ వేస్తామన్నారు. పార్టీల మధ్య సమన్వయానికి ఎస్ఐఆర్ మొదటి పరీక్ష అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం, మిగిలిన రోజుల్లో పట్టించుకోమంటే కుదరదన్నారు. జూలై 14 లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎస్ఐఆర్ పై ప్రతిరోజు మానిటర్ చేస్తానని తెలిపారు. ఓట్లు ఉన్నాయో లేదో నిరంతరం చూసుకోవాలన్నారు. శిక్షణా తరగతులకు హాజరు కాని నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు హాజరు కాలేదో సహేతుక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 45 రోజులు ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. పవర్ ఆఫ్ సైకిల్ చూపాలంటే ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని నేతలకు పిలుపునిచ్చారు. తాను కూడా సైకిల్ మీదే ఇంటింటి ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 4న ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్లు కంటే వచ్చే ఎన్నికల్లో పెరగాలని ప్రజా ప్రతినిధులకు స్పష్టం చేశారు. తాను ఎన్నో పోరాటాలు చేశాను
చేశాను కానీ నీచులతో ఎప్పుడూ పోరాటాలు చేయలేదని చంద్రబాబు తెలిపారు. పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం, కుప్పం సహా ఇంకొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తూనే ఉన్నామన్న ఆయన అలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలని సూచించారు. కొత్తగా ఎమ్మెల్యేలైన వారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదని హితవు పలికారు. మళ్లీ దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయన్నారు. ప్రజల కోసం ఎక్కువగా పనిచేసినా నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టమే జరుగుతుందని హెచ్చరించారు. పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గట్టిగా కౌంటర్లిస్తే ఇప్పుడు తోక ముడిచారని అన్నారు. నంద్యాలలో ఓ వైసీపీ కార్యకర్తే వైఎస్ విగ్రహం తల తీసేశారని, పోలీసులు నిమిషాల్లో పట్టుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ కార్యకర్తను గుర్తించకుంటే టీడీపీ మీద నెపం నెట్టేవారని చెప్పారు. వివేక హత్య అనేది ఓ కేస్ స్టడీ అని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ అంతటా యోగా డే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అమరావతిలో 25,000 మందితో యోగా డే నిర్వహిస్తామన్నారు. యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ 290 పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. రోడ్ల భవనాల శాఖలో సివిల్ విభాగంలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ 222 మల్టీజోన్ పోస్టులకు అక్టోబర్లో పరీక్ష ఉండే అవకాశం ఉందని వివరించింది. రోడ్ల భవనాల శాఖలోనే ఎలక్ట్రికల్ విభాగంలో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు 2వ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి క్యాడర్లోని ఈ 49 పోస్టులకు ఈ నెల 8 నుంచి వచ్చే నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు 3వ నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర స్థాయి క్యాడర్కు చెందిన ఈ 19 పోస్టులకు ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వీటి పరీక్షలు సెప్టెంబరు, అక్టోబర్లో జరిగే అవకాశం ఉందని తెలిపింది. 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల వయసు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ నోటిఫికేషన్లలో పేర్కొంది. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన సీఎం ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకుని పనులు చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం మెగాసిటీగా అభివృద్ధి అయ్యేలా పనులు చేపట్టాలని నిర్దేశించారు. ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక వసతులు గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలన్నారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లు సహా కొత్తగా 237 ఘాట్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈసారి పుష్కరాల్లో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇప్పటికే 211.97 కోట్లకు సంబంధించి 132 పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వసూళ్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఏప్రిల్ నెల రికార్డుల పరంపరను కొనసాగిస్తూ మే నెలలో 4,987 కోట్ల భారీ ఆదాయం ఆర్జించింది. ఇది గతేడాది మే నెలలో వసూలు చేసిన 4,165 కోట్లతో పోలిస్తే 19% అధికం. కృత్రిమ మేధ, ఆధునిక డేటా అనలిటిక్స్ వంటి వినూత్న సాంకేతికతను అమలు చేయడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ బాబుయే తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్ మించిపోయింది. జాతీయ స్థాయిలో సగటు వృద్ధి 6%గా ఉంటే ఏపీ 16% వృద్ధిని సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 17%తో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మార్కాపురం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. వెలిగొండ 2వ సొరంగం తవ్విన టన్నెల్ బోరింగ్ యంత్రం టీబీఎంను తొలగించే పనులు చేపట్టారు. నల్లమల సాగర్కు కృష్ణా జలాలు తరలించేందుకు నల్లమలలో 2 సమాంతర సొరంగాలను కొత్తూరు వద్ద నిర్మించారు. నల్లమల అభయారణ్యంలో పెళ్లిళ్లు జరపకుండా విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలు టీబీఎంలను దిగుమతి చేసుకుని సొరంగాలు తవ్వారు. తొలి సొరంగం 17.8 కిలోమీటర్లు తవ్విన టీబీఎంను 2021లో బయటకు తీశారు. దానిని లోపలే ధ్వంసం చేసి విడిభాగాలను బయటకు తెచ్చేందుకు అప్పట్లో 4 నెలలు పట్టింది. రెండో సొరంగంలో 11.8 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎంను ఇప్పుడు తొలగిస్తున్నారు. ఈ పనిని 2 నెలలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పని పూర్తయితేనే రెండో సొరంగంలోకి కృష్ణా జలాలు ప్రవహించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ చేసిన రాజీనామాను ప్రభుత్వం నేడు ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా సంబంధిత అధికారులకు అరవ శ్రీధర్ రాజీనామా లేఖ చేరింది. వ్యక్తిగత అనివార్య కారణాలతో జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు.
లెబనాన్పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరోసారి దక్షిణ లెబనాన్పై ఐడిఎఫ్ భీకర దాడులు చేసింది. అతిపెద్ద నగరాల్లో ఒకటైన నబాతియే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నగరంతో పాటు సమీప పట్టణాలపై కూడా ఐడిఎఫ్ వైమానిక దాడులు జరిపింది. అటు టైర్ జిల్లాలోని అల్ హనియా పట్టణంపై కూడా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఖైలా ప్రాంతంపై 2 వైమానిక దాడులు జరిగాయి. ఐడిఎఫ్ దాడులపై స్పందించిన లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్తో చర్చలు జరపడం మినహా తమకు మరో దారి లేదని స్పష్టం చేశారు. దేశ భద్రతకు స్థిరత్వానికి ముప్పు వాటిల్లేలా ఎవరూ అంతర్గత విభేదాలు సృష్టించవద్దని ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరించారు. దేశంలో విభేదాలను రెచ్చగొట్టేవారు ఎవరైనా పరోక్షంగా ఇజ్రాయెల్కు మేలు చేస్తున్నట్లేనని తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ఇప్పటికే 3,000 మందికి పైగా చనిపోతే 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనట్టు చెప్పారు. వేలాది ఇళ్లు ధ్వంసమైనట్టు వెల్లడించారు. మరోవైపు వాషింగ్టన్లోని అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 4వ విడత చర్చలు మొదలైనట్టు లెబనాన్ అధికారిక వార్తా సంస్థ ఎన్ఎన్ఏ వెల్లడించింది. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మందలించినట్లు కథనాలు వెలువడ్డాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఫోన్ చేసిన ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలకు ఇజ్రాయెల్ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయని ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో నువ్వో పిచ్చోడివి అంటూ నెతన్యాహును బూతులు తిట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నేను లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివంటూ ట్రంప్ మందలించినట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో మరో 5 న్యాయమూర్తులు చేరారు. కొత్తగా నియమితులైన 5 జడ్జిలతో సీజే జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ షీల్నాగు, బాంబే హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ అరుణ్ పల్లి ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రహ్మణ్య మోహన కూడా న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఈ 5 చేరికతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరింది. జస్టిస్ మోహన చేరడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. అంతకుముందు జస్టిస్ బివి నాగరత్న ఒక్కరే ఉన్నారు. ఐటీ రంగ వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ 4 రోజుల వరుసగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 508 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 382 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 73,945 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపగా మధ్యాహ్నం వరకు నష్టాల్లో కొనసాగింది. ఈ క్రమంలో 73,815 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత ఐటీ కంపెనీల షేర్లో కొనుగోళ్లు ఇచ్చిన జోస్తో పైకి ఎగబాగిన సెన్సెక్స్ 74,862 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 74,650 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 23,483 పాయింట్ల వద్ద ముగిసింది.